మోడీ సార్ కండ్ల పొంటి నీళ్లు చూసినామా ఎప్పుడన్నా? కానీ వెనకటి రోజులను యాద్ చేసుకొని మస్తు ఏడ్చిండు. ఎంత ఆపుదామని ట్రై చేసినా సార్ కండ్ల పొంటి నీళ్లు దుంకుతూనే ఉన్నాయి. ఒక దిక్కు దుఃఖం వస్తుంటే కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఏ ఊకో ఊకో సార్, దేశానికి మీరే పెద్ద దిక్కు, మా సొంటోళ్ళకి ధైర్యం చెప్పేది పోయి మీరే గిట్ల ఏడిస్తే ఎట్లా చెప్పుండ్రి? పాపం మోడీ సారు లోపలికెళ్ళి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక తలుచుకొని ఏడ్చిండు. ఇప్పుడంటే మోడీ సార్ దేశానికి ప్రధానమంత్రి, కానీ ఒకప్పుడు ఆయన జీవితం ఏంది? ఎన్నోసార్లు ఆయనే చెప్పిండగా సాయ హోటల్లో పనిచేసినా, కుర్చీలు బెంచీలు దుడిచినా అని. అసలు పేదరికం నుంచి వచ్చిన మోడీ సారు ఇలా దేశం మీసం తిప్పే స్టేజ్లో ఉన్నాడు. కానీ ఎప్పుడో ఓసారి మనం ఏడికెళ్ళి వచ్చినాము, ఎట్లా పెద్దగా అయినాము అనేది యాదికి వస్తుంది కదా. మహారాష్ట్రలో ఉన్న సోలాపూర్లో ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద పేదోళ్ళకి ఇల్లు ఇచ్చిండు మోడీ సారు. సొంత ఇల్లు లేకపోతే బతుకు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పిండు. అందుకే దేశంలో ఎవరు ఇల్లు లేకుంటుండోదని ఈ పథకంతోనే ఆసరైతామన్నాడు. ఇక మాట మీద మాట వచ్చి ఇండ్లు లేని వాళ్ళ కష్టాలు ఏంటివో నాకు తెలుసు. చిన్నప్పుడు మా ఇల్లు తమాం మంచి లేకుండే, మేమంతా కోడిపిల్ల లెక్క ఎన్నో మూలకు ముదురుకొని పండుకునేటోళ్ళం. అవన్నీ యాదికొస్తే పానమంతా ఇట్నో అవుతుంది అని దుఃఖం ఆపుకోలేకపోయిండు. ఎంత ఆపుకుందామని ట్రై చేసినా మోడీ సార్తో కాలేదు. కొంతసేపు స్పీచ్ ఆపేసినా గుండెలున్న బాధ దుఃఖాన్ని దన్నుకొచ్చి మళ్ళీ ఏడిచిండు. ఇట్లా ఏడ్చుకుంటేనే మెల్లమెల్లగా తేరుకొని స్పీచ్ కంటిన్యూ చేసిండు. గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్న ఇండ్లు మా చిన్నతనంలోనే ఇచ్చినుంటే మా జీవితం ఇంకింత బాగుండేదని ఆలోచన వచ్చిందని ఒళ్ళ ఏడిచిండు. పాపం మీదికి గంభీరంగా కనిపించే మోడీ సార్ కూడా గింత సెంటిమెంట్ మనిషా. ఇంతే తీరి ఏడికెళ్ళి పెద్దగైనమో ఎసటి కష్టాలు పడ్డామో యాద్ చేసుకోకపోతే లైఫ్ లో మజా ఏముంటది మరి.